ఫస్ట్ టైం ఆ వాడపల్లి వెంకన్న దయ వల్ల గోదావరి జిల్లాకైతే వెళ్తున్నాం. గోదావరి అన్న పేరు వినగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది వాళ్ళ మర్యాదలు, ఆ యాస, గ్రీనరీ ఇవే కదా. నాకైతే ఆత్రేయపురం పేరు వినగానే శతమానం భవతి సినిమానే గుర్తొచ్చింది. గోదావరి నది చాలా పెద్దది. మనం వాడపల్లి వెళ్ళడానికి ధవళేశ్వరం బ్యారేజ్ దాటాలి. ఈ బ్యారేజ్ అయితే చాలా పెద్దదండి. ఎటు చూసినా నీళ్ళే కనిపిస్తున్నాయి. 20 మినిట్స్ దాకా దాని మీద ప్రయాణించాం. తర్వాత బొబ్బర్లంక, ఆత్రేయపురం అని చెప్పి ఊర్లు వచ్చాయి. మొత్తం గ్రీనరీ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చాలా బాగుంది. ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. ఇంకా మేము స్వామివారిని దర్శించుకొని వచ్చేటప్పుడైతే ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు తీసుకున్నాము. ఈ ఆత్రేయపురం ఊరు మొత్తం కూడా ప్రతి ఇంటి దగ్గర పూతరేకులు తయారు చేయబడను అని చెప్పి ఉంది. వాడపల్లి వీడియోస్ చూడని వాళ్ళు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. విజయవాడ నుంచి ఎలా వెళ్ళాలనేది క్లారిటీగా చెప్పాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. పూతరేకుల టేస్ట్ అయితే చాలా బాగుంది.